అప్పు, నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? ఏం కనకరించేసావని? అర్జున్ గారి ఇంట్లోంచి వెళ్ళగొట్టి వాడికి సేవ చేసే బాధ నీకు తప్పించాను కదా. నీ చేతికి కట్టుండాలి కదా, ఏది? అంటే ఆ దున్నపోతులతో ఫైటింగ్, యాక్టింగ్. అంటే చీటింగ్ చేసావా? చీటింగ్ చేయలేదు, నేను సేవ్ చేశా. వసంతోత్సవం నాటకం ఆడి అర్జున్ గారిని ఆంటీకి పట్టించేశా. మట్టి బుర్ర అనుకున్నాను, మనిషి బుర్ర కూడా కాస్తుంది నీకు. బుర్ర ఉందంటే చాలుక మళ్ళీ మట్టి బుర్ర అని తిట్టేందుకు? మేం చూసాంలే. ఎవరికమ్మా గిఫ్ట్? సర్లే, నాకు అప్పటికని తీసుకొస్తావేంటి? నాడి బావ కోసం తీసుకొచ్చావుగా గిఫ్ట్, మాకు తెలుసులే. అవునా స్నేహ? వెరీ గుడ్. ఏం తెచ్చావు? అవన్నీ మనకెందుకు అప్పు, ఏదో ప్రణయ రహస్యం అయి ఉంటుంది. అదేం కాదు బావా, వాచ్ తెచ్చాను. చాలా బాగుంది. తీసుకెళ్ళి నాయుడు బాబుకివ్వు, చాలా సంతోషిస్తాడు. మరి నాకేది? ఏంటి గిఫ్ట్ అప్పు. స్నేహ నీకెందుకు గిఫ్ట్ తెస్తుంది? స్నేహ కాదు, నువ్వు. నేనెందుకు తెస్తాను? అదే అడుగుతున్నాను, నువ్వు ఎప్పుడైనా గిఫ్ట్ ఇచ్చావా అని. అదే చెప్తున్నాను, నేనెందుకు నీకు గిఫ్ట్ ఇవ్వాలి అని. అంటే నాయుడు బావకి స్నేహ గిఫ్ట్ ఎందుకు తెచ్చింది? నువ్వు అందుకే. నా నుంచి ఏదైనా తక్కువ ఎక్స్పెక్ట్ చేయి, లేదంటే చాలా ఎక్కువ డిసప్పాయింట్ అవుతావు. చి, టైం బ్యాడ్ కాకపోతే టైం చూసుకునే వాచ్ కూడా కొనంటుంది. దేనికైనా రాసుండాలి. నాయుడు బావా, నీకోసం ఏం తెచ్చానో చూడు. గిఫ్ట్ తెచ్చాను. వాచ్ ఎలా ఉంది? గోకులకైతే బాగుంటది. గోకులేంటి, ఈ వాచ్ నీకు తెచ్చాను. ఏ గోకులు వద్దన్నాడా? తను వద్దంటే నీకు తీసుకొస్తానా? తను వద్దన్నాడని ఒకప్పుడు నాకు షర్ట్ తీసుకొచ్చావు కదా. ఇది రోడ్ పక్కన కొన్నాను. అతనేమో బ్రాండెడ్ షర్ట్స్ తప్ప ఇలాంటి చీప్ బట్టలు వేసుకోడు, దాంతో వద్దన్నాడు. తను వద్దన్నాడని నేను పెళ్లి చేసుకున్నాను కూడా. ఇప్పుడు ఈ వాచి ప్రతిదీ ఇలాగే తను వద్దన్నాడని, అది నాకిస్తే తీసుకుంటాననే ధీమాతో తెచ్చావు. నేను నీ నుంచి ఏమీ ఆశించట్లేదు, నువ్వేమీ నాకు ఇవ్వనవసరం లేదు. దయచేసి ఎవరో ఏదో వద్దన్నారని చెప్పి అది తీసుకొచ్చి నాకు ఇచ్చి నన్ను అవమానించుకో. పార్వతీ పరమేశ్వరుల పెళ్లి రోజు. ప్రపంచానికి ఆది దంపతులైన వారిని తలుచుకొని ఆడవారు పూజలు చేసి భర్త భోంచేశాక ఆ ఆకులో తింటే మంచి పుణ్యం, ఫలం దక్కుతాయి.
అపర్ణ, స్నేహ, ఏంటమ్మా? వెంటనే ఇద్దరు స్నానం చేసి రండి. ఎందుకమ్మా? పార్వతీ పరమేశ్వరులకి పూజ చెయ్యాలి. మళ్ళీ పూజ? ఏంటే అలా అంటావ్? ఈరోజు ఎంత మంచి రోజో తెలుసా? శివపార్వతుల పెళ్లి రోజంట. ఈరోజు ఆ ఆది దంపతులను పూజించి మీ భర్తలకు దగ్గరుండి వడ్డించి ఆ ఆకులో మీరు తింటే మంచి ఫలితం దక్కుతుందంట. ఆ, అలాగే చేస్తామమ్మా. నా వల్ల కాదమ్మా. అదేంటే చిన్న చూడు ఎంత ఉత్సాహంగా ఉందో. ఏంటత్తయ్యా, ఏమైనా ప్రోగ్రామా? అవును బాబు, ఈరోజు మీ 2 జంటలు కలిసి శివపార్వతులకి పూజ చెయ్యాలి. ఇలాంటి పూజలంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య, నేను రెడీ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? చేస్తే మంచిది కదా నాయుడు బావా. అవుననుకోండి, కానీ అది ఇలాంటివన్నీ స్నేహకి ఇష్టం ఉండదు కదా అని. దానికేం ఇబ్బంది లేదు. ఇంకా అపర్నే మొండికేస్తోంది. మీకెందుకు అత్తయ్య, మీరు పూజకి ఏర్పాట్లు చూసుకోండి, మేము వెళ్ళి రెడీ అయ్యి వస్తాం. ఆ? వెళ్ళమ్మా. కూర్చోండమ్మా. అత్తయ్య, ఆ పూజలో మేము కూర్చోక్కర్లేదా? లేదు బాబు, వాళ్ళు పూజ చేసి మీ ఆశీర్వాదం తీసుకుంటారు. ఓ అది బ్రో, పూజలో మనకి ఏ పని లేదు. పూజ అయిన తర్వాత వాళ్ళకే మన కాళ్ళతో పని. మరి మీరు కూర్చోండి, కానివ్వండి. ఇంకా మీ దాంపత్యం హాయిగా ఉండాలని ఆ శివపార్వతుల్ని మనసులో స్మరించుకొని మీ భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఆ, ఆ, కొంచెం సర్దుకున్నాడు బావా, రాపు. ఒక్క నిమిషం అలాగే ఉండప్పు. నిన్ను ఇష్టపడే వాడితో, నిన్ను ప్రేమించే వాడితో చిరకాలం నువ్వు హ్యాపీగా ఉండాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. నువ్వు ఆశీర్వాదం తీసుకోమ్మా. సరే, నేను వెళ్ళి వంట పని చూస్తాను. బ్రో, నాకు కూడా కొంచెం పని ఉంది, మీ ఇద్దరు కానివ్వండి.
అసలు నన్ను ఆశీర్వదించే అర్హత నీకుందా? మళ్ళీ నీ కాళ్ల ముందు తల ఉంచే దౌర్భాగ్యం నాకు రానివ్వు. నీపై నాకున్న అసహ్యాన్ని బయటికి రానివ్వకు. ఆ రోజు పెళ్లి మండపంలో నిన్ను ఆశీర్వదించే అర్హత నాకు లేదని నా మొహం మీద చెప్పావు కదా స్నేహ. అది నాకు తెలిసిననుకో స్నేహ. అత్తయ్యాలకి తెలియదు కదా, అందుకే నన్ను ఆశీర్వదించమన్నారు. ఏమనుకోకో. అరే అర్జున్గా చెప్తా, ఇప్పుడు నీకు సెల్ఫీ పంపిస్తాను ఆగు. ఆ, ఇప్పుడు ఈ సెల్ఫీ చూసుకున్నవాడు కుళ్ళి కుళ్ళి చేస్తాడు. హలో, ఏంట్రా ఇది? సెల్ఫీ. అది నాకు తెలుసు. ఆ నమస్కారం ఏంటి? పాద నమస్కారం. రేయ్, అపర్ణ నీ కాళ్ళకి ఎందుకురా దండం పెడుతుంది? భర్త కాళ్ళకి భారీ దండం పెడతాం ఇది మామూలు విషయం కదా, మన భారతీయ సంస్కృతి. రేయ్ నిన్ను. కూల్ బ్రో, నీకింకా విషయం తెలీదు. ఈరోజు అప్పు నేను దంపతులు పూజ చేసుకుంటున్నాం. ఆ సెల్ఫీ ఒక శాంపుల్ మాత్రమే, అలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. అప్పటిన నేను ఒకే అరిటాక్ లో కలిసి భోజనం చేయబోతున్నాం. ఇన్నాళ్ళు అప్పన్న ఫోటో నీ బెడ్రూమ్ లో పెట్టుకున్నావు కదా, ఇకపై మా ఇద్దరి ఫోటోలు కలిపి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. ఆ? ఆపరా, నేను ఇప్పుడే వస్తున్నాను. మీ నాటకాన్ని వెంటనే బయట పెట్టకపోతే నా పేరు అర్జునే కాదు. రారా, ఇక్కడ నీ తాటాకు చెప్పుడు భయపడే కుందేళ్ళు ఎవరు లేరురా. రా. అయిపోయారు ఈరోజు. అప్పు, నేహా నీకు కూడా. నేను నాయుడు బావ తిన్న తర్వాత ఇదే అరిటాక్ లో మీ ఇద్దరు కూడా తినాలి. అప్పుడే ఈ పూజకి తగిన ఫలితం మీ ఇద్దరికి దక్కుతుంది. సరేనా? ఏంటమ్మా అలా చూస్తావు? అత్తయ్యా. అప్పు, ఇదిగో ఈ సగం నీకు, ఈ సగం నాకు. సరేనా? అమ్మయ్యా, నా సగం నేను తినేశాను. ఆ మిగతా సగం నీదే, నువ్వే తినాలి. తినప్పు, నువ్వు తినే వరకు నేను ఇక్కడే కూర్చుంటా. అప్పు తిను. అయ్యయ్యో, ఉప్పు మొత్తం ఉప్పు పడిపోయిందే. ఇప్పుడు ఎలా తింటావు అప్పు? ఇంకో ఆకు పెడతాను, మళ్ళీ తినండి. అమ్మో, వేరే ఆకులోనా? మళ్ళీ తినాలా? అమ్మో, నా వల్ల కాదు, పొట్ట పగిలిపోతుంది. అమ్మో.
ఉండనివ్వండి, నేను తింటాను. పర్లేదు స్నేహ, అత్తయ్య చెప్పిందనో ఆర్య చెప్పాడనో నేను ఇబ్బంది పెట్టలేను. నీకు ఎలాగో నా ఆకులు తింటే ఇష్టం ఉండదు కదా. అది పర్లేదు, నువ్వు కొత్త ఆకులు తిను. ఏంటి అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు? అమ్మా, ఏంటి శేఖర్? ఎల్లుండి చేయబోయే నాన్నగారి సంవత్సరికానికి అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. కాకపోతే సంవత్సరం ఇంట్లో చేస్తే బాగుంటుందా, బయట ఎక్కడ చేస్తే బాగుంటుందా అనేది పంతులు గారు రేపు చెప్తా అన్నారు. ఆ, మామయ్య గారి సంవత్సరికం ఇంట్లో జరిపితే ఏం బాగుంటుంది బావా? మా ఇంటి విషయాలు నీకెందుకయ్యా? అసలు ఎందుకొచ్చావు? మంచి విషయం చెప్దామని వచ్చాను అత్తయ్య. ఏంటి నువ్వు మాకు చెప్పే మంచి? మామయ్య గారి సంవత్సరికానికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ ఇయర్ మీ ఇద్దరు కూతుళ్ళకి పెళ్ళైంది. ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు అల్లులతో సంతోషంగా ఉన్నారు. మీ ఆనందాన్ని పంచుకోవడానికి ఊళ్ళో జనం ఎదురు చూస్తున్నారు. ఈ కుటుంబంలో వేడికంటే ఊరంతా పండగే కదా. అందుకే ఆ ఊళ్ళో ఆ జనం మధ్య మీ ఇద్దరు అల్లుళ్ళు కూతుళ్ళ చేత రాజావారి సంవత్సరికం జరిపిస్తే ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అక్కడి జనాలకు ఈ 2 జంటలతో బట్టలు బహుమతిగా ఇస్తే ఎంత గ్రాండ్గా ఉంటుంది. వీడేంటి మాకు పాజిటివ్గా మాట్లాడుతున్నాడు? ఆ, ఏం బావు గారు, నా ఆలోచన ఎలా ఉంది? ఆలోచన బాగానే ఉందనుకో, కానీ ఏమా ఏం చేద్దాం? ఊళ్ళో ఏమొద్దు, ఇక్కడే చేద్దాం. లేదు, ఊళ్ళోనే చేద్దాం. అదేంటమ్మా తన మాట విని? వీడి బుద్ధి ఒక్కోసారి పెడదోవ పట్టినా ఈసారి మంచి మాటే చెప్పాడు. నాన్నగారి సంవత్సరికం మీ 2 జంటల చేత ఊళ్ళో చేయించడమే బాగుంటుందమ్మా. అవునవును, మన ఊళ్ళో చేస్తే బాగుంటుంది కదా. నీకు తెలీదు. ఆ అది కదమ్మా, నాన్నగారు బతుకుంటే మనం ఏదైనా ఊళ్ళో వేడుక చేసుకున్నా జనం ఆనందిస్తారనడానికి ఒక అర్థం ఉంది. ఆయన సంవత్సరికాన్ని ఒక సంబరంగా ఎలా సెలబ్రేట్ చేస్తాం? పైగా అది ఊళ్ళో వాళ్ళకి బాధ కలిగించదా? ఏం కాదు, మామయ్య గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆ జనం గుండెల్లో బ్రతికే ఉన్నారు. తమకు ఎంతో ఇష్టమైన రాజావారిని తలుచుకోవడం వారికి ఆనందమే. ఆ రాజావారి కూతుళ్ళు అల్లుల చేత కొత్త బట్టలు తీసుకోవడం వాళ్ళకెంతో సంతోషాన్నిస్తుంది. అవును, అర్జున్ చెప్పింది నిజమే. నాన్నగారికి ఇష్టమైన మన ఊళ్ళో
మన జనాల మధ్య కార్యక్రమం జరిపిస్తే నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. ఏమంటావమ్మా? అలాగే చేద్దాం శేఖర్. ఏంటి నువ్వు చేసిన పని? ఇంట్లో జరగాల్సిన మా నాన్నగారి సంవత్సరీకాన్ని ఊళ్ళో చేయించాలని చెప్తావా? అలా చెప్తే తప్పే ఉంది అపర్ణ. అర్జున్ మంచి పనిగా చేశాడు. అరే నువ్వు నా పాలిట విలన్ అనుకున్నాను రా, కానీ ఉత్తమ్ విలని ఇప్పుడే తెలిసింది. చాలా థ్యాంక్స్ రా. ఆ. అబ్బా ఏం తప్పు? ఇండియా పాకిస్తాన్ ఇద్దరు చేతులు కలుపుకుంటుంటే మధ్యలో చైనా వాళ్ళు వచ్చి విడగొట్టినట్టు ఎందుకు మా ఇద్దరిని విడగొట్టావు? ఆ, పాకిస్తాన్ చేయించినట్టే ఇచ్చి కార్గిల్ వార్ చేసింది కదా, అందుకు. ఆ? అరే అపర్ణ అలా అందంటే నీలో ఏదో దురుద్దేశం ఉందిరా. అదేంటో చెప్పు.